ఎస్ బరాబర్ అడుగుదాం. తెలంగాణ రైతుల పక్షాన నిలబడి బరాబర్ అడుగుదాం. మా నీళ్లు మాకేనని కొట్లాడిన తెలంగాణ పక్షాన బరాబర్ అడుగుదాం. కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యాన్ని చేయదాన్ని బరాబర్ అడుగుదాం, ప్రశ్నిద్దాం. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు, 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఇంతటి కరువు, వర్షాలు పడతలేవు, వర్షాలు పడక రైతులు ఇంకా వాళ్ళు వ్యవసాయ పనులు మొదలుపెట్టలేదు. మొదలుపెట్టిన వ్యవసాయదారులు కూడా, మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఏ రకంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వర్షాలు లేవు, కానీ గోదావరిలో నీళ్లు మాత్రం రోజుకు 1,00,000 క్యూసెక్కులు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత చెప్పిన వరంగల్ జిల్లాలో, మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి, వరంగల్ జిల్లాలో చెరువులన్నీ ఎండిపోయినాయని చెప్తున్నారు. ఎట్లుంది వరంగల్లో పరిస్థితి? ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అబద్ధాల మీద వరంగల్లో రైతులు ఏమనుకుంటున్నారు? నమస్కారం శైలేష్ రెడ్డి గారు. ఇవాళ హరీష్ రావు గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ దేవాదల ప్రాజెక్టు అన్ని రకాల వండి పెట్టినటువంటి ప్రాజెక్టు. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఆనాడే అన్ని రకాల ఫేజ్ 1, 2, 3 కూడా పూర్తి చేసి గత 4 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి చివరి 4 సంవత్సరాలుగా రెండో పంటకు సమృద్ధిగా నీళ్లిచ్చి రెండో పంట కల్చర్ని ప్రారంభించింది కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. సో ఇవాళ లాస్ట్ ఎండాకాలంలో మార్చి 31కే మోటార్లు బంద్ పెట్టారు సార్. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు చూపుతోటి వచ్చే ఏడాది కాలం ఎట్టుంటుందో అని చెప్పి ప్రాజెక్టులన్నీ కూడా నింపి పెట్టేవాడు, రిజర్వేయర్లన్నీ నింపి పెట్టేవాడు, చెరువులన్నీ కూడా నింపే ప్రయత్నం చేసేవాడు. ఆనాడు కాళేశ్వరం సపోర్ట్ అద్భుతంగా వచ్చింది. అదే సందర్భంగా అద్భుతమైనటువంటి అనేక వేల చోట్ల మిషన్ కాకతీయలో చెరువులు తవ్వి వేల చోట్ల నీటి నిల్వలు పెట్టి వేలాది వాటర్ బ్యాంక్స్ను ఆనాడు తయారు చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ తద్వారానే విపరీతమైనటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి. ఇవాళ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నదని చెప్పి శాస్త్రవేత్తలు గత చాలా నెలలుగా చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా ముద్దు నిద్ర అందామా, ఉద్దేశపూర్వకంగా కుట్ర అందామా, ముఖ్యంగా కిందున్నటువంటి రాష్ట్రాలకు పూర్తిగా తలదించి ఇక్కడ రైతులను ఎండబెట్టి అక్కడ పంటలను పండించేటువంటి కుట్ర చేయడమా, గురువుకు వీరు పూర్తిగా దాసోహం కావడమా అనేటువంటిది ఏదైనా మాట్లాడచ్చు. కానీ వరంగల్ జిల్లాలో మాత్రము పత్తి పంట సంబంధించిన ఒకసారి పత్తి పంట వేయడం జరిగింది. విత్తనాలు మొత్తం పోయినాయి, ఎండిపోయింది, వర్షాలు రాలే. తద్వారా కొంతమంది 5-10% మంది మాత్రమే రోజు కుటుంబ సభ్యులందరూ కూడా భార్యాభర్తలు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం వరకు నీళ్లు పోస్తే, పోగుంటలకు నీళ్లు పోస్తే నడుములన్నీ పోవంగా కొద్దిగా 5-10% పత్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే వరి నారుల గురించి ఎక్కడ కూడా వరి నారులు పోసే సాహసం చేయటం లేదు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అంటే 1997 అప్పుడు ఎట్లుందో దానికంటే ఎక్కువ వర్షాభావ పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది చాలా వార్తలు వచ్చినాయి, మనందరూ తెలుసు. కానీ ఒక ప్రభుత్వంగా ఒదికు గోదావరి నిండా ఇలా 1,00,000 పైచిలకు క్యూసెక్కుల వాటర్ ఫ్లో ఉంది, కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ వృధా ఆగబోతుంది. మోటార్లు రెడీ ఉన్నాయి, స్విచ్ చేస్తే 5 నిమిషాల్లో మోటార్ నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంది. రెడీగా రిజర్వాయర్లు ఉన్నాయి, రెడీగా పంటకాలం. రెడ్డి గారు, మీరేమో నీళ్లు పోతున్నాయంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అధికార వ్యవస్థను ఆయన దగ్గర పెట్టుకొని, అధికారులను పెట్టుకొని ఏ క్షణంలో ఏ నిమిషంలో ఎన్ని నీళ్లు ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో ఉందని తెలుసుకునే అవకాశం ముఖ్యమంత్రి. అక్కడ నీళ్ళే లేవు, వర్షాలు పడలేదు, ఏడికి నీళ్ళు ఉన్నాయా లేవా అసలు? శైలేష్ రెడ్డి గారు, రేపు పొద్దున అక్కడికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీలో వచ్చి పరిస్థితి ఉందా అండి? చివరికి ములుగు నియోజకవర్గం, సీతక్క గారి నియోజకవర్గం. సీతక్క గారు అక్కడ నీళ్లు లేవని చెప్పగలుగుతారా అండి? ఇవాళ కడియం శ్రీహరి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కదా, ఇలా బీఆర్ఎస్ పేరు మీద గెలిచి ఇలా కాంగ్రెస్ ను అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి గారు, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి కడియం శ్రీహరి గారు ఇవాళ 3 రంగుల కండవ కప్పుకొని వరంగల్లో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఆ వీడియోలు కూడా మీకు పంపిస్తాం, ప్లే చేయండి ఒకసారి, సమాజానికి కూడా తెలుస్తుంది, వాళ్ళ ముఖ్యమంత్రి కూడా తెలుస్తుంది. ఆయన ఏమన్నాడంటే, దేవాదల ప్రాజెక్టు రెడీ ఉన్నా, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు కూడా పూర్వపు వరంగల్ జిల్లా అంతా, ఎరస్టైల్ వరంగల్ జిల్లా అంతా వర్షాభావ పరిస్థితులతోటి రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఎందుకు కరెంటు మోటార్లు ఆన్ చేయటం లేదు,
10కి 10 మోటార్లు ఆన్ చేయడం ద్వారా ఖచ్చితంగా మరి రోజుకి 2550 క్యూసెక్కుల నీళ్లను ఎంసీఎఫ్టీ వాటర్ను ఎత్తుకునే అవకాశం ఉన్నది. ఎందుకు మోటార్లు ఆన్ చేయటం లేదనేటువంటి పద్ధతిలో ఇలా కడేష్ శ్రీహరి గారు వాళ్ళ పార్టీ శాసనసభ్యుడే మాట్లాడాడు. అంటే ఇలా అధికార పార్టీ శాసనసభ్యులు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే క్షేత్రస్థాయిలో రైతుల ఒత్తిడి ఎట్లుంది, క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల, ఇరిగేషన్ రంగం పైన ఈ ప్రభుత్వం ఉండేటువంటి దృష్టి పట్ల ఏ రకమైన హేయభావన, వ్యతిరేకత ఉందో అది కడేష్ శ్రీహరి గారి వ్యాఖ్యలే ఇలా అద్దం పట్టేటువంటి విధంగా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొహం ఎక్కడ పెట్టుకుంటారండి? బుద్ధి లేని మాటలు, చిల్లర మాటలు, ఎప్పుడు కూడా కప్పదాటు మాటలు తప్ప, చిల్లర రోడ్ల మీద మాట్లాడేటువంటి మాయల పక్కీరు మాటలు తప్ప ఒకటైనా జిమ్మేదారిగా ఉన్నదా? అదే కేసీఆర్ గారు అన్నప్పుడు మే 31 వరకు ప్రతి ప్రాజెక్టు మోటార్లు బంద్ పెట్టకుండా భారం ఎంతైనా రైతే ప్రథమం, రైతు చుట్టే ప్రభుత్వం ఉండాలి, పట్ట చుట్టే ప్రభుత్వం నడవాలి అనే సంకల్పంతో ఆనాడు మే 31 వరకు కూడా మోటార్లను నడిపి పంట పూర్తయిన తర్వాత కూడా ప్రతి రిజర్వాయర్ను, ప్రతి స్టోరేజ్ను, ప్రతి చెరువును నింపి ఆనాడు నిలవబెట్టేటువంటి వారు. తద్వారానే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అద్భుతంగా అందుబాటులో ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు చెప్పేది ఏంటంటే మోటార్లు ఆన్ చేస్తే అక్కడ నీళ్లు ఎత్తిపోవడం పక్కన పెట్టి దానివల్ల ఉపయోగం ఉండదు, కరెంటు బిల్లు వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తుందంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడిందో, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్థానంలో ఉండి ఎట్లా మాట్లాడినరో ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అట్లనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం తేడా ఉందండి? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు ఏం తేడా ఉన్నది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు ఈనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఏం తేడా ఉన్నది? ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా మనం, లేదా పాత పద్ధతిలోనే మళ్ళీ ఏమైనా జరిగిందా అనేటువంటి చర్చ తప్ప అసలు పేరుకే తెలంగాణ. ఇవాళ జరిగేటువంటి పాలన మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా పక్క రాష్ట్రం నుంచే, వారు గురువార్యుల నుంచే వస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర అవసరాల రీత్యా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయటం లేదు. ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తాం సార్. ఇవాళ 1,10,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ నీటి ప్రవాహం గోదావరి నది ద్వారా ఇదే ఏటున్నారం దగ్గర ఉన్నటువంటి తుపాకులు కూడా దగ్గర ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ దాటి ఇలా నీళ్లు వృధాగా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఎవరి కోసం కిందికి నీటి విడుదల చేస్తుంది ప్రభుత్వం చెప్పాలి సూటిగా. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులారా కొద్దిగానే సిగ్గు తెచ్చుకోండి, ఆలోచన చేయండి. రైతులు అందరి వారు, నోట్ల నాలుక లేని వారు, ఎకరా 2 ఎకరాల సన్న చిన్నకారు రైతులు ఉన్నటువంటి ప్రాంతం దేవాదుల ఆయకట్టు ప్రాంతము, గిరిజన ప్రాంతము, దళితులున్నటువంటి బలహీన వర్గాలు, చిన్న రైతులున్నటువంటి ప్రాంతము, చిన్న కమతాలతో బ్రతికేటువంటి జిల్లా వరంగల్ జిల్లా. దయచేసి ఆలోచన చేయండి. అనేక పోరాటాల ఫలితమే ఇవాళ దేవాదుల ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు సార్ కాళేశ్వరం మీద అబండాలు వేసిళ్ళు, ఇవాళ తేలిపోయింది కాబట్టి దానికి సంబంధించి ఏం ఆన్సర్ చేయాలనో తెలియక నీళ్లు లేవని ఒక చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగూ సబ్జెక్ట్ లేదు, ఆయనకు తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్తే వినిపించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయాలు ముఖ్యం. చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కాబట్టి వాళ్ళు చెప్పినవి మనం వింటే మన అసమర్థత బయటపడుతుందని ఆయన భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తుమ్మిడిహట్టి విషయంలో ఏ రకమైన అబద్ధాలు ఆడుతుంది, ఈ అబద్ధాల వల్ల తెలంగాణ రైతులకు ఒరిగేదేంది, తెలంగాణ రైతులు ఎంత నష్టపోతున్నారో బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రాంతంలో ఏ పల్లెకు పోయినా రైతులు అడుగుతున్నారు, బరాబర్ అడుగుతారు. మా నీళ్ల మీద మీకెందుకింత నిర్లక్ష్యం, మాకు నీళ్ళు ఇస్తే మీకు వచ్చే నష్టమేంది, ఎందుకు మా నీళ్లను మాకు ఇస్తలేరు, ఎందుకు ఆ నీళ్లను మా బీళ్లను తడుపుతలేరు అని బరాబర్ అడుగుతున్నారు. వాళ్ళ పక్షాన మనం నిలబడదాం, వాళ్ళ పక్షాన నిలబడి బరాబర్ అడుగుదాం. సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు తుమ్మిడిహట్టి విషయంలో టైంపాస్ చేస్తుంది. తుమ్మిడిహట్టిని తెర మీదకి తీసుకొచ్చి ఉన్న ప్రాజెక్టుల దగ్గర నీళ్లు ఉండాలని, లేకపోతే గోదావరిలో నీళ్లు ఉన్నాయి, అవి సముద్రంలో పోతున్నాయి, వాటిని ఒడిసి పట్టకుండా వాటిని పక్క రాష్ట్రానికి ఇడిచిపెట్టేసి తుమ్మిడిహట్టి మీద టైంపాస్ చేస్తున్నారు. తుమ్మిడిహట్టి వల్ల ఏ రకమైన ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందా, ఉండదా? తుమ్మిడిహట్టి
చర్చ అనేది అక్కడ బ్యారేజ్ కట్టడం ద్వారా అది తుమ్మితే ఊసిపోయే ముక్కలాంటిదండి. ఆ చర్చే అనవసరం, వృధా నిలబడలేని చర్చ. అది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనవసరపు వితండవాదం, అసలు పరిపక్వత లేకనా ఉండా, అసలు విషయ పరిజ్ఞానం ఉండా లేకనా, భవిష్యత్తు మీద అసలు వీళ్ళకి ఏమైనా పట్టుందా, ఇరిగేషన్ రంగం మీద నిష్ణాతులతో ఎప్పుడైనా వీళ్ళు గంటల తరపాటు చర్చించే ఓపిక ఉన్నదా, చెప్పే అర్థం కాదు, చెప్తే అర్థం చేసుకునే తెలివి ఉండదు. మొదటి నుంచి వితండవాదం అండి. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాం, తుమ్మిడిహట్టి కట్టద్దని ఆనాడు ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ కదా 2007 నుంచి 2014 దాకా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండలేదు కదా సార్. కేంద్రంలో యూపీఏ 1లో యూపీఏ 2 పూర్తిగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. మహారాష్ట్ర అప్పుడు ఉమ్మడి ఏపీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. మరి అప్పుడు ఏం బీకినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ? ఆనాడు మాట్లాడినటువంటి ఆనాడు పెత్తనం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆనాడు ఉమ్మడి ఏపీ కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నాడు కదా సార్. ఆ టర్మ్ లో ఆ 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు కదా సార్. మరి అప్పుడేం చేసిండు? ఇవాళ అతనే ఇరిగేషన్ మంత్రి కదా. ఇంత చిల్లర అబద్ధాలు, ఇంత చిల్లర నీచమైనటువంటి స్థాయికి దిగజారి అబద్ధాలను ప్రచారం చేసి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కాళేశ్వరం విఫల ప్రయోగ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పగలగాలి. తద్వారానే కేసీఆర్ గారిని ఎదిరించుతాం తప్ప వేరే పద్ధతులు ఎదిరించలేమని ఒక చిల్లర రాజకీయాలు అసెంబ్లీ ముందట 2 years ఏదైతే కుంగితే దాని ప్రపంచం అంతా 1,00,000 కోట్లు ఉట్కపోయిందని చెప్పి దుష్ప్రచారం చేసి ఓట్లు దండుకునే అధికారంలోకి వచ్చిల్లో ఇవాళ అది రోజుకు అది తేలిపోతున్నది కదా సార్. శైలేష్ రెడ్డి గారు, ఇవాళ రైతుల్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉన్నది. అనేక జలాశయాలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, అనేక ప్రాజెక్టులు కట్టి ఉన్నాయి, 3 బ్యారేజీలు భద్రంగా ఉన్నాయి. రిపేర్ చేస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడనేటువంటి దానిపైన భయంతో రేపు రైతులు తిరగబడి 1, 10, 100, 1000, లక్షలుగా కదిలొచ్చి ముఖ్యమంత్రిని ఎదిరిస్తారు, ముఖ్యమంత్రిని వెంటాడతారు. కాంగ్రెస్ మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళను రాళ్లతో కొడతారనేటువంటి భయంతో మాత్రమే ఇవాళ ఇంకా కాళేశ్వరం పైన ఆ దుష్ప్రచారానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సార్. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మండల పార్టీ అధ్యక్షుని కంటే ఇంకా కింది స్థాయికి దిగజారి రోజు పత్రికల్లో అవపడే ఒక పిచ్చి తపన, ఒక పిచ్చి సైకాలజీకి వెళ్ళి ఇవాళ కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. తమ్మిడిహట్టి అది ఎన్నడూ కూడా సాధ్యం కాదు సార్. దానికి సంబంధించి కేసీఆర్ గారు ఈ దేశంలో ఉండబడిన సాగునీటి రంగ నిష్ణాతులందరితో అన్నాడు. ఆర్ విద్యాసాగర్ రావు గారు ఉండే కీర్తిశేషులు గౌరవనీయులు అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ ప్రాంతంలో పనిచేసినట్టు అనేక ఇంజనీరింగ్ నిష్ణాతుల యొక్క సూచనలు తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మేడిగడ్డ పాయింట్ని ఎంచుకోవడం జరిగింది సార్. నేను మొన్న కన్నెపల్లికి నేను కూడా పోయినాను, కళ్ళతో చూసినాం. నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. గోదావరి నిండా వృధాగా నీళ్లు పోతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్. ఒక రైతు బిడ్డగా వీళ్ళ రైతులు ఎంత ఆందోళన ఉందంటే చాలా బాధ. అంటే ఎన్నడూ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకూడదనే కదా అందరం కలిసింది, తెలంగాణ తెచ్చుకున్నది. ఈ పరిస్థితి వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత ఎల్నినో సంబంధించిన ప్రికాషన్స్, ముందస్తు చర్యలు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా సిగ్గుంటే, శరముంటే కేబినెట్ లో ఉండబడిన వాళ్ళు, ముఖ్యమంత్రి, అధికార పార్టీ శాసనసభ్యులు సిగ్గు శరం ఉంటే ఆన్సర్ చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. సుదర్శన్ రెడ్డి గారు, వాస్తవానికి ఒక విషయం మనం మాట్లాడుకోవాలా. అదేంటంటే సమైక్య పాలకులు, సుదర్శన్ రెడ్డి గారు, సమైక్య పాలకులు ఎక్కడైతే ప్రాజెక్టులు కడితే అవి ముందలకి ఇవ్వవో తెలంగాణలో, ఆ ప్రాంతాలను ఎన్నుకొని వీళ్ళు ప్రాజెక్టులు ప్లాన్ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర నాయకుల్ని, తెలంగాణలో ప్రజలని, తెలంగాణలో రైతులని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. తుమ్మిడిహట్టి విషయంలో కూడా అదే జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర ఒక ప్రాజెక్టు ప్లాన్ చేస్తే ఫస్ట్ పాయింట్ అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది, మహారాష్ట్ర ప్రాంతంలో ముంపు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరని తెలిసి దీన్ని ఏదో మేము చేసినట్టు నటించాలని అక్కడ ప్లాన్ చేసిండ్రు. రెండోది ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు అని తెలిసినా కూడా దాని మీదనే పట్టుబట్టి కూర్చున్నారు సార్. సింపుల్ సార్, అది జాతీయ పార్టీ, వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో పార్టీలు శాఖలు ఉంటాయి. పంచాయతీ తెగొద్దు, పరిష్కారం కావద్దు, లిటిగెన్స్ ఉన్న దగ్గరనే ప్రాజెక్టులు రూపకల్పన చేస్తారు. అది తెగదు. అది 2-3 దశాబ్దాలైనా 4 దశాబ్దాలైనా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పండబెట్టిన చరిత్ర, నీచమైనటువంటి ఆలోచన అంతా కాంగ్రెస్ పార్టీ పూర్వల నుంచే వస్తుంది. కాబట్టి వాళ్ళు అన్ని కూడా లిటిగెన్సీ ప్లేసెస్, అంతరాష్ట్ర సమస్యలు, నీటి లభ్యత లేని దగ్గర, పర్మిషన్స్ రాని దగ్గర ఇవాళ ఛాలెంజ్ చేశారు మా హరీష్ రావు గారు సార్. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజం కూడా సిగ్గు అనిపిస్తే సంబంధిత శాఖ మంత్రిగా ఇవాళ రెస్పాండ్ అవుతారేమో అని అనుకున్నాం. కాలే, నాకు తెలిసి తప్పించుకొని తిరుగుతారు సార్. ఎందుకంటే ఇవాళ తమిళహెట్టి సంబంధించినటువంటి పర్మిషన్స్
ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పర్మిషన్స్ వచ్చినాయని చెప్పి ఒక చిల్లర మాటలు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇలా పర్మిషన్ ఎందుకు బయట పెట్టలేదు సార్? నెంబర్ 1. మరి ప్రభుత్వంలోకి వచ్చి 30 నెలల దగ్గరికి వచ్చింది, 30 నెలలు అయిపోయింది కదా. మరి 30 నెలలు అయిపోయింది కదా, తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టి తీరుతాం అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి ఇప్పుడు ఆ కట్టి తీరంగా కట్టంగా ఎవరు అడ్డం వచ్చింది సార్? ఇప్పుడు ఈ నిమిషానికి ఎవరు అడ్డం వచ్చింది సార్? ఈ నిమిషానికి మహారాష్ట్ర ప్రభుత్వం తోటి ఒక వెంట్రుక మందం కూడా చర్చ ఎందుకు పెట్టలేదు సార్? అనుమతుల గురించి ఒక చర్చ, ఒక అధికారిక వేదిక ఎందుకు నిర్మాణం చేయలేదు సార్? ప్రజలను ఎన్ని రోజులు ఫూల్ చేస్తారు? బాంబే పోయి సల్మాన్ ఖాన్ ని కలిసి సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగిండు. బాంబే పోయి సుదర్శన్ రెడ్డి గారు బాంబే పోయి ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో బాంబే పోయి సల్మాన్ ఖాన్ ని కలిసి సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగిండు. కానీ తెలంగాణ రైతుల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే సల్మాన్ ఖాన్ గారి లెక్క 6 ప్యాక్ ఉంటే బాగుండు, కండలు బాగా గట్టిగా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ సైజు కుదురుతలేదు. ఆయన ఫోటో దిగడానికి ఇచ్చిన టైము తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి మీటింగ్ మాత్రం పెట్టలేకపోయింది సార్. మీరు బాగా అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే నీళ్ల మీద, ప్రాజెక్టుల మీద, మన హక్కుల మీద, ఇతర రాష్ట్రాలకు జరిగేటువంటి లాభం, మనకు జరిగే నష్టం మీద ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంతో పాటు చుట్టూరు రాష్ట్రాల మీద మనం కొట్లాట స్టార్ట్ చేస్తామో, బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే కాళేశ్వరం గురించి మాట్లాడతారు సార్ రేవంత్ రెడ్డి. అప్పుడు మాత్రమే ప్రెజెంటేషన్లు గుర్తొస్తాయి, అప్పుడు మాత్రమే మిగతా టైంలో మాట్లాడు ఎప్పుడు కూడా మీరు చూడండి. అంతే, అప్పుడే పీపీటీ, అప్పుడే ప్రజెంటేషన్. నిన్న అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా సార్ ప్రజెంటేషన్ ఇస్తుంటే వాళ్ళ ఫేస్, వాళ్ళ ఫీలింగ్ చూస్తుంటే ఎందుకు వచ్చినాము, ఏంటిది, ఈ అబద్ధాలు విని ఏమి వింటాము అనేటువంటిది. ఎందుకంటే అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా అందరూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అబద్ధాలు చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను ఎట్లా మోసం చేస్తుంది, తెలంగాణ రైతులను ఎట్లా దగా చేస్తుందో. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల విషయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణ రైతులను ఎట్లా మోసం చేసిండ్రో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి లాగానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలే, వాళ్ళు చేసిన పనులే, వాళ్ళు చేస్తామని చెప్పిన పనులే ఇప్పుడు ఈయన కూడా చేస్తా అని చెప్తున్నాడు. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. కార్యక్రమం మొదట్లో సుదర్శన్ రెడ్డి గారు గుర్తు చేసిండ్రు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు ఉమ్మడి వరంగల్కు దేవాదుల వరప్రదాయిని, ఉమ్మడి వరంగల్కు దేవాదుల వరప్రదాయిని కాబట్టి అక్కడ ఉన్న నీళ్లను వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అని మాట్లాడింది. ఒకసారి చూద్దాం సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడే ముందు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగం అవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? సుదర్శన్ రెడ్డి గారు విన్నారు కదా, దేవాదుల ద్వారా నీళ్లు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలి అని కడియం శ్రీహరి గారు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు, హరీష్ రావు గారు చేస్తున్నారు, కేటీఆర్ గారు చేస్తున్నారు, వరంగల్ జిల్లా నాయకులు మీలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఆయన ఉద్దేశంలో ఎవరు చేయాలంటే ఇక వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లాగో చేయడు కాబట్టి ప్రతిపక్ష వాళ్ళంతా చేయాలని. వాస్తవంగా శ్రీహరి గారు వారు మెడలో ఉన్నటువంటి కండవ పార్టీ చేయాలి, వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలి, వారు చేయాలి, వారి జిల్లా చెందిన మంత్రులు చేయాలి, అధికార పార్టీ శాసనసభ్యులు చేయాలి. వాళ్ళు చేయటం లేదు కాబట్టే అది పోరాట రూపంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ శ్రేణులు మరి తీవ్రంగా పోరాటం చేస్తుంది. మీరందరూ చూస్తా ఉన్నారు. తప్పక ఉంటదండి. లేని ఆనాడు వాళ్ళు కూడా పోరాటాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా మంత్రులు, 2 మంత్రులు ఉన్నారు వరంగల్ జిల్లా నుంచి, వాళ్ళు కూడా పోరాటాలు చేస్తున్నారు. కొండా సురేఖ కడియం శ్రీహరి మీద పోరాటం చేస్తుంది, సీతక్క కొండా సురేఖ మీద పోరాటం చేస్తుంది, కొండా సురేఖ పక్కనుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోరాటం చేస్తుంది. వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ కమిషన్ల కోసం పోరాటం చేస్తున్నారు, కానీ రైతులకు నీళ్ళు ఇచ్చడానికి పోరాటం చేస్తలేరు. సార్, ఒక శైలేష్ రెడ్డి గారు ఒక క్షేత్రస్థాయిలో ఉండే ఒక అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ రైతులందరూ వర్షాభావ పరిస్థితుల వల్ల కుంటల్లో, చెరువుల్లో నీళ్లు లేక నెర్రెలు వారినటువంటి చెరువులు, కుంటలు
1997 తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామండి. ఇవాళ ఒక్క చెరువు కూడా నింపలేదు సార్. కాళేశ్వరం మీద కుట్ర చేసి చెరువులు నిండనీయలేదు సార్. ఎక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువలు పంట కాలువల ద్వారా నీళ్లు రాలేదు సార్. ఇవాళ ఎంత బాధ అంటే ఆ చెరువులు కుంటలు మొత్తం అధికార పార్టీ నాయకులు శాసనసభ్యులు మొత్తం మట్టి దందాకు మొరం దందాకు వాడుకుంటున్నారు సార్. అంటే వాళ్ళు మొరం దందా మట్టి దందా ఆ చెరువు ద్వారా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చిల్లర బుద్ధున్న తప్ప చెరువు తల్లి లాంటిది. చెరువు నిండితే సమాజం బతుకుతుంది, ఊరు బతుకుతుంది, రైతులు బతుకుతారు, కులవృత్తులు బతుకుతాయి అనేటువంటి సోయి లేని దద్దమ్మ ప్రభుత్వం సార్. ఇంతకంటే అనడానికి ఏమున్నది ఒకసారి చూడండి మీరు. ఏమాత్రం కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు హెచ్చరిక చేస్తే చెరువుల కుంటలు ఎండబెట్టి మట్టిని దోస్తున్నారు సార్. మీరు చూడండి, ఛాలెంజ్ చేస్తా. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండబడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండదండలతోటి ఎక్కడ పడితే అక్కడ మట్టి దందా, ఎక్కడ పడితే అక్కడ మొరం దందా, ఒక సిండికేటు. ఇసుక దందా అయితే సుదర్శన్ రెడ్డి గారు, ఇసుక దందా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇన్స్టెంట్ మనీ వస్తుంది. ఇసుక దందా అయితే ఇన్స్టెంట్ మనీ వస్తుంది. రైతులకు నీళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చేదేం లేదు కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు క్లియర్గానే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రైతులు చాలా బాధపడుతున్నారు సార్. చెప్పండి సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇసుక దందా అయితే కాంగ్రెస్ పార్టీకి ఇన్స్టెంట్ మనీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. సార్ ఈ నీటి రాజకీయంలో ఒక గొప్ప ఆలోచన చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నీళ్ళు ఇస్తే యూరియా సమస్య వస్తుంది, తర్వాత కొనుగోలు సమస్య వస్తుంది, దాని తర్వాత కరెంటు సమస్య వస్తుంది. ఈ అన్నిటిని తప్పించుకోవాలి, బోనస్ సమస్య వస్తుంది. ఇవన్నిటిని ఎగ్గొట్టాలంటే బెస్ట్ మార్గం ఏంటంటే నీళ్లు లేవని చెప్పి తప్పించుకుంటే అయిపోద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి. ఏమీ లేదు అని దాని అర్థం సార్. అదే కనుక నీళ్లను మళ్లించి ఇలా మళ్ళీ రిజర్వాయర్ నింపి నార్లు పోసుకోవడానికి నీళ్ళు ఇస్తే ఇప్పుడు చెప్పినటువంటి భారం మొత్తం కూడా ప్రభుత్వం మీద పడద్దని చెప్పి ముందు చూపుతో చిల్లర రాజకీయాలు కొడిగట్టి రైతుల ముఖం చూడకుండా ఇలా సమాజాన్ని నాశనం చేసి నీళ్లను కిందికి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ గురువుకు దారదత్తం చేసి ఈ సమస్యల ఒత్తిడిని దీని నుంచి వచ్చే భారాన్ని తగ్గించుకునేటువంటి కుట్రలో భాగమే ప్రాజెక్టులను ఎండబెట్టుడు సార్. ఇప్పుడు మనం చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదే పరిస్థితి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అదే పరిస్థితి, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నోరిప్పి మాట్లాడతలేరు, ఒక్కరు కూడా రైతుల పక్షాన నిలబడతలేరు, రైతులకు సానుభూతి చూపిస్తలేరు. ఈ రైతులు ఏమైపోతారు? తెలంగాణ రైతులు దాదాపు 1,35,00,000 ఎకరాల్లో పండవలసిన పంట, జరగవలసిన వ్యవసాయం ప్రమాదంలో పడ్డది. సార్ మీరు జిల్లాల వరకు చూస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ అధికార పార్టీ శాసనసభ్యులు కానీ కలెక్టర్ల ద్వారా వాతావరణ పరిస్థితులు తెప్పించుకొని శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలను పరిగణలో తీసుకొని ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడం ఎట్లా అని చెప్పి ఎక్కడైనా సమీక్ష జరిగినట్టు ఎక్కడ విన్నామా సార్? మనం ఎక్కడైనా ముందస్తు ప్లాన్ చేశారా సార్? ఈ రాష్ట్రంలో ఎప్పటికీ పంటల మార్పిడి చేయాలని చెప్పి బోనస్ తప్పించుకునే ప్రయత్నం చేయడం, కొనుగోలు నుంచి పక్కకు జరిగే కుట్ర చేయడం తప్ప ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు ఏంటి, ఏ వ్యవస్థకు ఏ రకమైన నష్టం ఉంది, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి, ఎక్కడైనా చర్చ పెట్టారా సార్? జిల్లాలో ఎక్కడైనా చర్చ పెట్టారా సార్? అధికారికంగా సమీక్షలు జరిగాయా? ప్రజలకు తగు సూచనలు ఈ నిమిషానికి క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఇచ్చారా సార్? ఎక్కడ కూడా ప్రభుత్వం యాక్టివిటీ లేదు సార్. కాబట్టి ప్రభుత్వం ఈరోజు భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా జిమ్మేదారిగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఇది చాలా క్లారిటీ రైతులు కూడా అర్థమైపోయింది. ఈ 3 నెలల్లో ఇంకా అర్థమైపోయింది సార్. ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సుదర్శన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే అందుకే ఆయన ప్రతిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతోటి మంత్రులను, అధికారులను, ఎమ్మెల్యేలను అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఊర్లలోకి పోయినప్పుడు ఈ రైతులు నిలదీస్తే ఏం చెప్పాలనో అనేది వాళ్ళకు ఒక ట్యూషన్ క్లాస్ లాగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు? ఆన్సర్ ట్రైనింగ్ ఇస్ ట్యూషన్. యా స్పెషల్ ట్యూషన్ క్లాస్ చెప్పి పంపిస్తున్నాడు కిందికి. అదే ఎందుకంటే వీళ్ళు పోతారు వీళ్ళ ఊర్లలోకి పోతారు, మంత్రులు కానీ
ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఊర్లలోకి పోతారు. ఊర్లలోకి పోయినప్పుడు ఖచ్చితంగా అవును, తెలంగాణలో గ్రామ రైతులు పంచాయతీలకు వాళ్ళని ప్రజలు నిలదీస్తారు. అడుగుతున్నారు. ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ రకంగా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, ఏ రకంగా మేడిగడ్డ కుంగిపోయిన పిల్లర్లను బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసి ఏ రకంగా మనం మన పబ్బం గడుపుకోవాలనే ఒక ప్రయత్నం తప్పిస్తే ఏం లేదు. రైతులు ఎట్లా సమాయత్తమవుతారు, రైతులు ఏం చేస్తారు ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు కూడా ఒక రైతు. సార్, ఒకటి రైతాంగానికి ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష సార్. ఆనాడు అత్యంత బలమైన శక్తులకు ఎదురొడ్డి రైతాంగ హక్కులను, రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని పోరాట రూపంలో దాన్ని ఒక నిర్మాణం చేసి వాళ్ళ రాష్ట్ర సాధన చేసి ఏ హక్కుల కోసమైతే ఏ అవకాశాలు అనేది గతంలో తెలంగాణ ప్రజలు వివిధ వర్గాల ప్రజలు కోల్పోయినలో అందులో ప్రత్యేకంగా రైతాంగం సంబంధించిన ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంత క్షీణదశలో ఉండేదో తెలంగాణ రాకముందు, కులవృత్తులు ఎంత పూర్తిగా ఆర్థికంగా వెనుకబడి ఉండేదో అందరూ అనుభవించలేదు సార్. ఇవాళ అందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వంలో రైతులను కాపాడేటువంటి అనేక ఉద్యమాలు వస్తాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులను, వ్యవసాయాన్ని ముఖ్యంగా ఎల్లినో నుంచి ఎఫెక్ట్ కాకుండా వ్యవసాయ పండుగను చేసినటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలంటే ఈ దున్నపోతు నిద్ర వీడే విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి అనేక పోరాటాలు, ఉద్యమాలు రైతుల మద్దతుగా తీసుకురావాలనే ఆలోచన బీఆర్ఎస్లో ఉన్నది. ఖచ్చితంగా ప్రతి రైతును కాపాడుకుంటాం. రైతులకు సంబంధించినటువంటి ముందు చూపు లేని ఒక ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలు రైతులను ముంచే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. రైతులు ఆర్థికంగా బాగా నష్టపోయే పరిస్థితి ఉన్నది సార్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికీ ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, భూముల విలువలు పూర్తిగా కింద పడిపోయినాయి. ఇవాళ రైతులకు సంబంధించిన పంటలను కాపాడడంలో కానీ, నీళ్ళు ఇవ్వడంలో కానీ, కరెంటు సప్లై విషయంలో కానీ, కొనుగోళ్ల విషయంలో కానీ, బోనస్ ఒకదాని తర్వాత ఒక అన్ని పంటలను భారం తీసుకొని చివరికి సన్నాలు అన్నారు. 36 రకాల నుంచి మళ్ళీ 7 రకాలు తీసుకొచ్చిండ్రు. ఆ 7 రకాల సీడ్ కూడా అందుబాటులో లేదు సార్. ఎక్కడ వట్టి బక్వాసు ముచ్చట్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను రైతు అన్నాడు. వారు వ్యవసాయ మంత్రి ఈసారి వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లా ఉంటే మంత్రి మండలి కూడా అట్లనే ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడేది అబద్ధాలు కాబట్టి మంత్రులు ఏమన్నా వాళ్ళ నోట్ల నుంచి నిజాలు వస్తాయా? వారు నేను సీనియర్ను, నేను ఇది అదే చెప్పిన వాళ్ళందరూ కూడా పూర్తిగా దిగజారి ప్రకటనలు చేస్తున్నారు సార్. రోజు నిజంగా నవ్వొస్తుంది అవన్నీ కూడా చూస్తుంటే. రైతుల పరిస్థితి 2014 బిఫోర్ ఈ ప్రాంతంలో తెలంగాణ రీజన్ లో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇవాళ ఆ పరిస్థితుల వైపే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నా సార్. స్వతంత్రంగా పాలన చేసే దమ్ము లేదు. ఆంధ్రప్రదేశ్తో, కర్ణాటకతో కొట్లాడే దమ్ము లేదు. మహారాష్ట్రతో ఎదిరించే దమ్ము లేదు. కేవలం మూటాలు కట్టడం. సుదర్శన్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు. సమయం మించిపోతుంది. మళ్ళొకసారి వివరంగా మాట్లాడదాం. కర్ణాటకలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే, మహారాష్ట్రలో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బడేబాయ్ పార్టీ ప్రభుత్వమే. ఈ రెండు ప్రభుత్వాలతో కొట్లాడే ధైర్యం లేదు, కొట్లాడే దమ్ము లేదు. అందుకే ఇక్కడ కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతోటి టైంపాస్ చేస్తున్న ముఖ్యమంత్రి రైతులను గాలికి వదిలేసిండ్రు. సూపర్ ఎల్నినో ప్రభావంతో రైతులు అల్లాడుతున్నారు. ఆ రైతులను పట్టించుకునే సమయం వీళ్ళ దగ్గర లేదు. నిన్న రాత్రి పోయి చిన్నపిల్లలతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూసిండు. కానీ రైతుల గురించి మంత్రులతోటి మాట్లాడే టైం లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతోటి బురద జల్లే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటారు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీవీ.